తీర్మాన్ మల్లర్‌ని గెలిపించుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా బానే 8 బానే కొట్టినట్టున్నారు కదా! కానీ డబుల్ ఫిగర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు అందరూ. అనుకున్నాం. బట్ మా నివేదికలో 8 వస్తాయని ఇచ్చాం. హ్మ్. అప్పుడు మేము చేసిన సర్వే ప్రకారం అన్ని రకాల ఫీడ్బ్యాక్ అంతా కూడా బీజేపీ కొద్దిగా అనూహ్యంగా పుంజుకుందనే రిపోర్ట్ మేము ఇచ్చాం. ఎందుకంటే మనం చూసినట్టయితే బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంక్ ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళకి 39 ఎమ్మెల్యేలు వచ్చినా తీరా పార్లమెంట్ వచ్చే వరకల్లా అది ఒక 10%కి పడిపోయింది. వాళ్ళకున్న 20-25% ఓటు వాళ్ళు డెలిబరేట్గా బీజేపీ షిఫ్ట్ చేశారు. వాళ్ళు ఇండైరెక్ట్గా చేశారు, డైరెక్ట్గా చేశారు. డైరెక్టా ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ అని అంటే ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా అయితే కార్యకర్తలందరికీ కూడా లేదు మనం కాంగ్రెస్ గెలవకూడదు వాళ్ళ ఉద్దేశంలో. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయింది. 100% షిఫ్ట్ ఎప్పుడూ కాదు. ఏ ఓటు బ్యాంక్ కూడా మనం చెప్పినట్టుగా ఈ పార్టీ చెప్తే వేయాలనే రూల్ లేదు. బట్ కొంత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేవరకల్లా, ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకల్లా అసలు దానికే తేడా ఉంటుంది. చాలా తేడా. ఓటు అనేవాడు ఎమ్మెల్యేకి ఓ రకంగా ఓటేస్తాడు, ఎంపీకి వచ్చేవరకు ఓ రకంగా వేస్తాడు. అది అట్లా ఉండంగా అడిషనల్గా వీళ్ళు జీరో అయిపోతున్నాం కాబట్టి అంటే అక్కడ బీఆర్ఎస్ పొజిషన్ కూడా ఏంటంటే ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి, ఇటు పక్కన బీజేపీకి సపోర్ట్ చేయలేని ఓపెన్గా చేయలేని పరిస్థితి. కాబట్టి షిఫ్ట్ చేశారు. కొన్ని పదాలు మీరు అంటున్నారు ఓపెన్గా చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి. బట్ ఇండైరెక్ట్గా మాత్రం డెఫినెట్గా వాళ్ళు షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంక్. మీరు చెప్పేది దాంతో మేము సర్వే చేసిన సందర్భంలో మేము ముందుగానే దాన్ని ఒక 1 వీక్ ముందు పసిగట్టాం ఈ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుందని. అది మేము నివేదిక ఇచ్చాము. ఓట్ బ్యాంక్ అనేది టాక్ట్ఫుల్గా వాళ్ళు కాంగ్రెస్ను ఓడించడం కోసం బీజేపీకి షిఫ్ట్ చేస్తున్నారనే రిపోర్ట్ మేము ఇచ్చాము. బట్ అది యూ కాంట్ కంట్రోల్ ఇట్, రైట్? బట్ లేటెస్ట్గా బీజేపీ కూడా బీఆర్ఎస్ని విలీనం చేయమని అడుగుతోందని చెప్పి మాటలు ఏవో వస్తున్నాయి. నిజమైనా దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. చర్చిత అట్లాంటి అసలు ఎట్టి పరిస్థితిలో జరగదని అన్నారు. ఏది కాదంటే అదే చేస్తుంటారు. ఓపెన్గానే కాదంటారు, అరేంజ్మెంట్ అదే ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఈ కవిత దాదాపుగా 4 నెలల నుంచి జైల్లో ఉండటం, అవును, కేసీఆర్కు ఆమె చాలా ప్రీతిపాత్రమైనటువంటి కూతురు, అవును, కేటీఆర్తో కంటే ఎక్కువ దగ్గర. ఎందుకంటే ఆ ఫ్యామిలీతో నేను చాలా రోజులు అసోసియేట్ అయి ఉన్నాను. హరీష్ కంటే కేటీఆర్ కంటే ఎక్కువ ఆమె దగ్గర కేసీఆర్కి. అదొక షాక్ ఆయనకి. సో ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంత ఈజీ అయితే కాదు. మనం చూసాను నేనాగా మన సిసోడియా బయటికి రావాలంటే 1.5 year పట్టింది. 1.5 year పట్టింది సిసోడియా వల్ల. ఆమె కూడా అన్ని రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా ఒక కాంప్రమైజ్ అనేది బీజేపీతో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో కేసులు ఇంకా మరికొన్ని రావచ్చు. అది ఎందుకంటే మనం చూసాం ప్రధానమంత్రి లాంటి వాడు ఇక్కడ భ్రష్టాచార సర్కార్ అన్నాడు, ఇది ఫ్యామిలీ రూల్ అన్నాడు. దీనికి హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగే అన్నారు, పిఎం అన్నాడు, ఎవరో కాదు. అవును. సో మరి ఎట్లా? సో దాని అర్థం ఇంకా కొన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, మరికొన్ని కేసులు చుట్టుముట్టచ్చు అని ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అటు ఉన్న కేసు డాక్టర్ మీదకి పోవాలన్నా, కొత్త కేసులు తప్పించుకోవాలన్నా పొలిటికల్గా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి కూడా లేరు. సో దీన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఏదో పద్ధతిలో బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడమే మార్గం అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్గా మనం చెప్పలేం కానీ బట్ అందులో భాగంగా మీరు అన్నట్టు ఆ సంప్రదింపులు జరుగుతూ ఉండొచ్చు. ఏదో కాంప్రమైజ్ ఫార్ములా అనేది ఏదో ఒకటి వాళ్ళు మీకు తెలుస్తాయి, ఎందుకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? నిజమే కాదు, సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ అంత రూమర్ వస్తుంది. అందుకనే కేటీఆర్ రియాక్ట్ అయ్యాడేమన్నా తెలియదు కానీ ఆ రూమర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళకి వేరే మార్గాంతరం లేక. కానీ అంత రాజకీయ అనుభవం, ఉద్యమ అనుభవం, ఇంత ఇవన్నీ చేసుకుని ఒక పార్టీని పెట్టుకున్న తర్వాత అదేంటి నేషనల్ పార్టీకి కూడా సపోర్ట్ లేకుండా మనుగడ సాధించాలని ప్రాంతీయ పార్టీ ముందుకెళ్ళడం అనేది కొంచెం హత్య సదృశ్యం కాదని అంటారు. అది గతంలో జరిగింది కదా, గతంలో జరిగింది కదా. ఆయన దానికోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎక్కడ కాంటెస్ట్ చేయలేని పరిస్థితి, ఎక్కడ గెలిచిన పరిస్థితి కూడా లేదు కదా. దాని ద్వారా కాంటెస్ట్ కూడా నాకు తెలిసి ఇక్కడ చేయలేదు ఆయన. ఇమ్మీడియట్గా ఆయనకు ఇక్కడ కర్ణాటక ఎలక్షన్స్ వచ్చినట్టు ఆయన కాంటెస్ట్ చేయలేదు. మహారాష్ట్రలో లోకల్ బాడీ రాజకీయ అనుభవం ఉన్నది. ఇట్లాంటిది ఆయన గెస్ట్ చేయలేకపోయారు. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయని మీరు కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి. చాలా ఏళ్ళు ఉన్నాను, అంచనా వేయలేడని కాదు కానీ బట్ ఏదో ఒక టైప్ ఆఫ్ దాని ఏమంటారు మగత అది కమ్మి ఉండొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు 10 ఏళ్ళు, విపరీతంగా సంపాదించారు అవినీతి సొమ్ము. సో ఒక భ్రమలో ఉన్నారు. అసలు అవినీతి సొమ్ము అంత ఉంది కదా తన దగ్గర ఉంది కదా. మరి అలాంటప్పుడు మొన్న ఎన్నికల్లో దాన్ని పెట్టుకుని గెలిచి నిలబడాలి. పెట్టకుండా ఎక్కడున్నారు భలేవారు. 39 MLAs రావడానికి అందులో మనీ పవర్ కూడా తోడైంది అనేది మనందరికీ తెలుసు కదా. మీకు టెలిఫోన్ స్కామ్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బయటికి రాలేదు కానీ బట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఒకటి భాగం ఏంటంటే ఎలక్షన్స్లో కొందరికి మేము డబ్బులు తీసుకెళ్ళి అప్పచెప్పాం, మరి కొందరిది పట్టుకున్నాం. ఎక్కడైతే కొన్ని చోట్ల ఊడిపోయారో ఆ అభ్యర్థులు డబ్బులు పట్టుకున్నారు.
గెలిచిన దగ్గర డబ్బులు వీళ్ళు సరఫరా చేశారు. అది ఓపెన్గా స్టేట్మెంట్లో చెప్పాడు. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా డబ్బును ఎలక్షన్స్లో వాడారు. అపోనెంట్ ఏమో పట్టుకున్నారు, తమ డబ్బులు పంపించారు పోలీసు వాహనాల్లో. అది చెప్పింది అదే కదా స్కామ్లో. సో ఇవన్నీ వాళ్ళు ఏ రకంగా ప్రతిపక్షాలను దెబ్బగొట్టాలో అన్ని ప్రయత్నాలు చేశారు, అయినా కూడా ప్రజలు తిరస్కరించారు. అది ఒక సెట్ బ్యాక్ వాళ్ళకి. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంచెం ఎంకాష్ చేసుకోగలిగిందని అన్నారు. అప్పుడు కొంత డెఫినెట్గా 10 years పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళది మరీ విపరీత ధోరణులు కదా. విపరీత ఏదైనా అట్లే అవుతుంది. అది ఓవర్ యాక్షన్ చేస్తే దానికి ప్రజలు సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా. నిజంగా మీరు పార్టీలో అన్నాళ్ళు ఉన్నారు కదా, అలాంటి ఆలోచన తీరు, అలాంటి దృక్పథం, తర్వాత అలాంటి విపరీత ధోరణులు బీఆర్ఎస్లో ఉన్నాయా ఇప్పటికీ? ఇప్పటికీ ఉన్నాయి కదా. ఆ కొడుకు నేను అనుకుంటాము అసలు కేసీఆర్కు ఉన్న అహంకారం కంటే కేటీఆర్కును అహంకారం, ఆ అమ్మాయి అవినీతి, హరీష్ రావు వాళ్ళ అవినీతి ఎక్కువ కారణాలు వాళ్ళు ఓడిపోవడానికి. కేసీఆర్ కంటే ఎక్కువ. కేసీఆర్ అంటే మీకు దొరకడు, కలవడు, తిన్నాడో తినలేదు, మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ నెవర్ మీట్స్ ఎనీబడి. సో ఏది చేసినా వీళ్ళే చేయాలి కదా. మూల స్తంభాల ద్వారానే ఆ కరప్షన్ జరగాలి. సో అది సంతోష్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు. సో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా అంటే స్ట్రైట్గా? మనకున్నటువంటి ఒక అంచనా అది కావచ్చు, కాకపోవచ్చు. 100% రాజకీయాలు మీరు నేను గీసిన గీత ప్రకారం పోవు కదా. సో దాంట్లో ఎప్పుడైనా డీవియేషన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ కాంటుబట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారంటున్నా నేను. కాంటుబట్ లేకపోతే మరిన్ని కేసులు, లేదా అమ్మాయి బయటికి రాకపోవటం, ఇది వాళ్ళు జీర్ణించుకోగలిగే అంశం కాదు. సో దాని దృష్ట్యా మనం ఒక అంచనా తప్ప నేను అన్నట్టు పాలిటిక్స్ డెఫినెట్లీ. సో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదా? మనం చూసాం కదండి ఎంపీ ఎలక్షన్స్లో కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి అన్ని చోట్ల ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ని ఎవరు అడిగితే ప్రధానమంత్రి పదవికి మీరు పోటీ పడతారంటే అవకాశం వస్తే ఎందుకు పడననే లెవెల్లో ఉండే ఆయన. అయినా సరే మాకు 10 seats వస్తాయి, తక్కువ రావనేటువంటి అంచనాలో ఉన్నవాళ్ళు ఎక్కడా డిపాజిట్ రాలేదు. ఒక్క దగ్గర అనుకుంటా ఎక్కడో డిపాజిట్ వచ్చిన సందర్భం తప్ప ఆఖరికి డిపాజిట్ కూడా వాళ్ళకి రాదు అని మీరు అనుకోలే, మేము అనుకోలే.